హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. చెప్పాను కదా శాంతి గారని, ఆవిడ వచ్చేటప్పటికి చార్టెడ్ అకౌంట్ అండి చెన్నైలో. కానీ అంత బిజీలో ఉంటా కూడా ఆవిడ నాకు వచ్చి ఇవ్వాలని ఇన్ని శారీస్ నాకు ఇలా సూట్ కేసులో పెట్టి అలా ఇచ్చి వెళ్ళిపోయారు. ఆవిడ ఇచ్చిన నమ్మకం అంటే నా మీద ఉన్న నమ్మకంతో ఇన్స్టా చూసే కదా వచ్చారు. నేను అలానే ఆవిడ చెప్పినట్టు ఆవిడ బ్లౌజెస్ అన్ని అలానే చేసి ఇచ్చానండి, అలానే సేఫ్గా అందిస్తున్నాను. అందించే ముందు మీకు చూపిస్తాను అన్నాను కదా. ఇది వచ్చేటప్పుడు 3 బ్లౌజెస్ చూపించాను బిఫోర్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇది ఒక శారీ. ఇది వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ రాలేదండి, చూడండి. శారీలో బార్డరే సాటిన్ బార్డర్ లా వచ్చింది, కానీ బ్లౌజ్కి మాత్రం బార్డర్ ఇచ్చాడండి. అందుకని నేను ఈ బార్డర్ని ఏం కదిలించకుండా వర్క్ ఎట్లా అని సింపుల్ వర్క్సే కదా. ఇదిగోండి సింపుల్గా, వేరే కలర్ ఏమీ లేకుండా ఇది కొంచెం డల్ జరీలో ఉంది. అందుకని అలానే సింపుల్గా ఈ క్రీపర్కి మ్యాచింగ్ అయ్యేలా వేసాను చూడండి. ఇంకొక కలర్ ఎక్కడా యూజ్ చేయలేదు. సింపుల్ జర్దోజీ వర్క్, ఎందుకంటే ఎక్కువ గోల్ గోల్గా ఉండకూడదని పర్టికులర్గా చెప్పారు కాబట్టి ఇలా వేసాను. ఇది దీనికి ఒక స్టోరీ ఉందండి. ఏంటంటారా, ఇది కంచిపట్టు శారీ, కాస్ట్లీ శారీనే. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరికి చెప్తున్నాను కదా, ఇలా బార్డర్స్ లేని శారీస్ అంటే అందరు ఇష్టపడ్డాను. ఈవి టేస్ట్ ఏంటంటే శారీలో ఈ బార్డర్ కావాలనుకుంటే ఇలా బార్డర్ ఉన్న బ్లౌజ్ ఆవిడకి నచ్చదండి. ఇలా ఈ బాడీ కలర్ కావాలి, ఎందుకంటే ఈ 2 బార్డర్స్ ఇలా వచ్చేస్తాయి కదా. ఈ బార్డర్ పక్కన బార్డర్ కలర్ బ్లౌజ్ నచ్చుతా ఆవిడకి. ఇలా మిడిల్లో ఉన్న కలర్ బ్లౌజ్కి కావాలన్నమాట. అలా అని ఇదిగోండి ఈ శారీకి వచ్చినప్పటికీ ఇంత శారీలో బ్లౌజు ఇలా చేయించుకున్నారు హెవీగా. కానీ ఆవిడకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే బాడీ కలర్, మిడిల్ కలరే ఇంట్రెస్ట్ ఉంది. ఇది కూడా హెవీ వర్క్ చూడండి, స్కాలప్ అది ఇచ్చాను, వర్క్ ఇచ్చాను. కానీ ఇంత హెవీ బ్లౌజ్ కంటే నాకు సింపుల్గా బాడీ కలర్ కావాలని క్లాత్ పర్టికులర్గా తీసుకున్నారు. దీని మీద అంటే జాస్మిన్ పట్టు, దీని మీద వచ్చినప్పటికి చూడండి సింపుల్ నాట్ వర్క్. ఇది చల్లా వర్కేనండి. ఒక రోజ్ వర్క్ చూపించాను. ఇది వచ్చేప్పుడు చూడండి చామంతి పూలా ఉంది. ఇది వచ్చినప్పటికీ నేను అదే చూపెడుతున్నాను. ఇది వచ్చినప్పటికీ డల్ జరీ వచ్చింది శారీని బట్టి. ఇది చూడండి గోల్డ్లో వచ్చింది. ఈ శారీ షైనింగ్ అని బట్టి శారీ మీద బ్లౌజు మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోవాలండి. అంతేకాని వేరే డిజైన్ లాగా వేరే జరీ లాగా ఉండకూడదు చూడండి. అందుకని ఇది గోల్డ్ జరీతో కొంచెం నాట్ వర్క్ యూజ్ చేస్తా, సింపుల్గా చేశాను. ఇది వచ్చినప్పుడు బార్డర్ కూడా మనం వాడలేదు కదా, అందుకని హ్యాండ్ కూడా ఇలా బార్డర్ ఇచ్చాను. బుట్టి కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను. చాలా మందికి బుట్టి కూడా పర్టికులర్గా ఏది కావాలి ఏది వేయాలి అనుకుంటారండి. ఆ బుట్టి కూడా ఎవరికైనా యూజ్ అయితే పిక్స్లో బుటీస్ కూడా యూజ్ అవుతాయి. శారీస్ అయినా యూజ్ అవుతాయి, బ్లౌజెస్ అయినా, బుటీస్ అయినా, వర్క్స్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు చూడండి ఇది ఒకటి. నేను చెప్పాను కదా ఆవిడకి మిడిల్ కలర్ కావాలని. ఇది వచ్చేప్పుడు మగ్గం మీద వర్క్ జరుగుతుందండి. శారీలో విత్ బ్లౌజ్ ఇలా బార్డర్స్తో వచ్చింది.